దేవుని స్తుతిస్తూ మనం అందరం కూడా ప్రార్థనా పూర్వకముగా ఈ మందిరంలో ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ఒక నిమిషం మనమందరం కూడా హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే మన చేతుల పైకి ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. దేవుడు అనుగ్రహించిన ఈ స్థలంలో తన సేవకులకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆయన ప్రజలు ఆయన ఆరాధించుకుంటుకై, తండ్రి అయిన ఆయనకు మొరపెట్టుకుంటుకై ఆయన సిద్ధపరిచిన స్థలమును ప్రార్థనా మందిరముగా ఏర్పరచుటకై కృప చూపిన దేవుని స్తుతిద్దాం. శక్తిని ఇచ్చిన, సామర్థ్యమును కలుగు చేసిన దేవుని మహిమ పరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా, మీరిచ్చిన ఈ నూతన మందిరమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ సేవకులము ఆయన ఆత్మీయ విశ్వాసంతో కలిసి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. మీ కృపకై మీకు వందనాలు. మీరిచ్చినటువంటి ధన్యత